తెలంగాణలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుందంటూ స్పష్టం చేశారు. 5 ఏళ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని వారు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. తెలంగాణలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుందంటూ స్పష్టం చేశారు. 5 ఏళ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని వారు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. యువతకు నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మళ్లీ 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడుతూ వాడు వీడు వచ్చి మాయమాటలు చెప్పి మమ్మల్ని తీసుకుపోతారు. అగ్గిపెట్టెరావు అఘోరారావు పెట్రోల్ బాటిల్ పోసుకొని డ్రామాలు ఆడుతాడు. 100 రూపాయల పెట్రోల్ తెచ్చి ఓ అగ్గిపెట్టె మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. విద్యార్థులను రెచ్చగొట్టి వారి శవాల పునాదులపై అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాళ్ళు మాయలీడి మాయగాళ్లు, వాళ్ళ మాయలో పడకండి అంటూ ప్రజలకు సూచించారు. రొట్టె చేసే రాడ్డుతో వాళ్ళకి వాత పెట్టాలని విమర్శించారు. మొత్తంగా పెన్షన్లు, ఉద్యోగాల భర్తీతో పాటు ప్రత్యర్థులపై తనదైన శైలిలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.